నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ చైర్మన్ ఆలీ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులపై సుదీర్ఘ చర్చ. ఆన్లైన్ డేటా సెంటర్లలో సీబీఐ దాడులు. రుషికొండ, బిర్లా జంక్షన్లలోని కేంద్రాల్లో 20 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు. తిరుపతి జిల్లాలో చిరుత కలకలం. అప్రమత్తమైన టీటీడీ ఫారెస్ట్ అధికారులు. యోగాసనాలు, వ్యాయామంతోనే గుండె ఆరోగ్యం పదిలం. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 2K వాక్. ముఖ్యమంత్రి చంద్రబాబుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది. విశాఖ, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడులకు సంబంధించి చైర్మన్తో పాటు వచ్చిన బృందంతో చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్లు నిర్మించే అంశంపై చర్చించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్లో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి కనబరిచింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లూలు గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా ఆ గ్రూప్ వెనక్కి వెళ్లిపోయింది. ఆన్లైన్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న సెంటర్లపై సీబీఐ కొరడా జులిపిస్తుంది. నగరంలో పలు చోట్ల దాడులు చేసింది. బిర్లా జంక్షన్లోని బొచ్చా స్క్వేర్ ప్రాంగణంలో ఉన్న కాల్మెన్ సర్వీసెస్ ఆన్లైన్ డేటా సెంటర్లో సీబీఐ బృందం దాడులు నిర్వహించింది. దీంతో పాటు రుషికొండలోని ఆన్లైన్ సెంటర్లలో కూడా సోదాలు నిర్వహించింది. మొత్తం 20 మంది అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద చిరుత రావడంతో కుక్కలు అరుస్తూ వెంబడించాయి. సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తమై కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు. అదే సమయంలో గార్డ్ దీపక్ గది నుండి బయటకు వచ్చి టీటీడీ సెక్యూరిటీ, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి భక్తులను శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లేందుకు శనివారం ఉదయం నుండి అనుమతించారు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లేందుకు అనుమతులు జారీ చేశారు. గతంలో ఈ ప్రాంతంలో చిరుత సంచారం జరిగినట్టు తెలుస్తోంది. టీటీడీ ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతల నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ధ్వజస్తంభాన్ని తాకి ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పట్టు వస్త్రంతో సత్కరించారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెల్దీ హార్ట్ అనే థీమ్తో బీచ్ రోడ్లో యోగా 2K వాక్ నిర్వహించారు. గుండె పదిలంగా ఉండాలంటే యోగాసనాలు, వ్యాయామం అలవాటుగా చేసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో యోగా 2K వాక్ నిర్వహించారు. ఈ ఏడాది హెల్దీ హార్ట్ అనే థీమ్తో గుండె దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె పదిలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు యోగాసనాలు, వ్యాయామం అలవాటుగా చేసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా
గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో హెల్దీ హార్ట్ అనే థీమ్తో యోగా 2K వాక్ నిర్వహించారు. యోగా ట్రైనర్ శిల్ప వైద్యులు సిబ్బందితో పలు ఆసనాలను వేయించారు. అనంతరం 2K వాక్ సాగింది. వ్యాయామం, తేలికపాటి యోగాసనాల ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ కరుణాకర్ పాడి, డాక్టర్ రంగనాయకులు, డాక్టర్ హేమంత్ కుమార్ బెహరాలు తెలిపారు. గుండెకు సంబంధించిన సమస్యలకు ఆధునిక చికిత్స మెడికవర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉందని అన్నారు. గుండె దినోత్సవ విశిష్టతను వివరించారు. I am Dr. Karunakar Padi, Director, Department of Cardiothoracic and Vascular Surgeon. We welcome you all on this World Heart Day, and the theme of World Heart Day this year is Use Heart for Action. It is a very important message for the public as well as for the medical professional. As we know, heart is the organ which starts from the beginning of life and ends when life ends. So this is a very important organ for our movement of the life. So it has to be taken care of carefully in and day out in the form of all the requirement what is required in our day-to-day practice. And the first starts from the calmness of mind. We should know that the heart, body and mind are not separate things. These are two depend upon each other. So once our mind is calm, it is cool, then it takes care of body and the heart. Then to make a good heart, we should have a proper exercise. As we, on behalf of Medicover, we started the day with a light exercise and asanas and pranayam. So that should be the way of life for every individual to keep the heart healthy. మనసును వాడండి, గుండెను పదిలంగా ఉంచండి. మనసును వాడడం అంటే మన గుండె కాకుండా అందరి గుండె కూడా బాగుండాలని అనుకోవడం. దీనిలో సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, మీడియా వాడడం, హెల్త్ బైట్స్ వేర్ మన గుండె గురించి మంచి ఆలోచనలు ఉంచుకోవడం, మన లైఫ్ స్టైల్ మొత్తం గుండెకు పదిలంగా ఉండేటట్టు చూసుకోవడం. ఇదే కాకుండా మొత్తం సొసైటీలో మార్పులు రావడానికి ఈ నేషనల్ లెవెల్లోనే మనొక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. దట్ ఈస్ ది యాక్చువల్లీ మనకి ఇప్పుడున్న ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్. అది ప్రతిసారి మన గుండెని మనం కాపాడుకోండి, మన గుండెని మనం కాపాడుకోవడం అనే కంటే మొత్తం అందరి గుండె కూడా బదిలంగా ఉండేటట్టు చూసుకోవడం. I am Dr. Hemant Behra from Medicover Hospital. Friends, ఈరోజు మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తారని అంటే వరల్డ్ హార్ట్ డే 29 సెప్టెంబర్. ఇఫ్ ద నెంబర్ 1 కాజ్ ఆఫ్ అవర్ డెత్ ఈజ్ హార్ట్ ప్రాబ్లమ్ రిలేటెడ్, మీన్స్ హార్ట్ అటాక్ రిలేటెడ్. హోల్ వరల్డ్ చూస్తే maximum people దే ఆర్ ఎక్స్పైరింగ్ అట్ ఏజ్ ఆఫ్ వెరీ ఎర్లీ ఏజ్, అరౌండ్ 50లో చనిపోతారండి, విచ్ ఈస్ వెరీ షాకింగ్. మీరు ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు, రేపు లేరండి. అంటే ఆ ఏజ్ ఆఫ్ 50 ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు ఉంటారు, యంగ్ వైఫ్ ఉంటారు, దట్ ఫాదర్ లేరని లేపు. హౌ ఇట్ లుక్స్ లైక్ వితౌట్ ఫాదర్, వితౌట్ the force of our family collapses. That is why for the awareness sake, this is the day we are celebrating World Heart Day. So we must be responsible for our own health first. That's what this is. What means two things what I feel. One is love, another is action. Heart ante love endukante the love starts from heart only. You speak about any love, the heart will be there. Without heart, love asalu undadu. Love ante enti? Love to yourself, love to family, love to the surroundings and friends and society. Without love, you cannot do anything else. Next part is action. Action means what? Action means take effort to make your health better, to work better, to responsible better, and to be a good person, good citizen, and valuable person in the society. So you must take daily effort, not
not like casual effort, daily effort, and every second I would say, every second లో ఎఫర్ట్ పెట్టాలండి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వైద్యులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కార్డియాలజీ బృందం, రీజనల్ మెడికల్ సూపరింటెండెంట్ నరేంద్ర బెండి, ఆసుపత్రి సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రంలో బోటు దగ్ధమైంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి పలువురు మత్స్యకారులు బోటుపై బయలుదేరి వెళ్లారు. పూడిమడక తీరం సమీపంలో వేట సాగిస్తుండగా బోటులో భారీగా మంటలు వ్యాపించాయి. మత్స్యకారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బోటు దగ్ధంపై విచారణ జరుపుతున్నామని పూడిమడక మెరైన్ పోలీసులు తెలిపారు. పూడిమడక మెరైన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా బడే సూర్యనానికి సంబంధించినటువంటి జమినీ బోటు ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం నుంచి 7 మెంబర్స్తో బయలుదేరారు ఫిషింగ్ కొరకు. ఫిషింగ్ చేసుకుంటూ మన పూడిమడక లిమిట్స్కి వచ్చేటప్పటికి యాక్సిడెంటల్గా ఫైర్ జరిగి బోట్ కాలిపోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సురక్షితంగానే ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదు. ఇదంతా 8 నాటికల్ మైల్స్ లోపలనే జరిగింది. బీచ్ రోడ్లోని నోవాటెల్ వేదికగా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్ను పురస్కరించుకుని ఫ్యాషన్, స్టైల్, డెకార్, లగ్జరీ ఉత్పత్తులు ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన లేటెస్ట్ కలెక్షన్స్ వినియోగదారులకు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దేశంలో ప్రఖ్యాత ఎగ్జిబిషన్గా పేరు పొందిన హై లైఫ్ విశాఖలో మరోసారి ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ నెల 29, 30 తేదీల్లో 2 రోజుల పాటు బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహిస్తున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత డిజైనర్స్ స్టాల్స్ కట్టిపడేస్తున్నాయి. కళ్ళు చెదిరే ఎక్స్క్లూజివ్ లేటెస్ట్ కలెక్షన్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. వెడ్డింగ్, బ్రైడల్ సెలక్షన్, డిజైనర్ వేర్, మ్యాచింగ్, ఫ్యాషన్ జ్యువెలరీ, ఎలిగెంట్ హోమ్ డెకార్, డాజలింగ్ ఫెస్టివ్ ఫ్యాషన్స్, ఇలా ఒకటేమిటి అన్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన హై లైఫ్ ఎగ్జిబిషన్ వినియోగదారుల మనసును దోచుకుంటోంది. ఫెస్టివ్ సందర్భంగా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలోని 30 ప్రముఖ నగరాల్లో విశేష ఆదరణ పొందిన హై లైఫ్ ఎగ్జిబిషన్కు నగరంలోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. విజయవాడలో విచారకర ఘటన చోటు చేసుకుంది. స్థానిక స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఓ తల్లి తన 2 పిల్లలతో కలిసి బందరు కాలువలో దూకేసింది. సంవత్సరం లోపు వయసు ఉన్న ఆడబిడ్డను స్థానికులు వెలికితీశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే ఆ చిన్నారి చనిపోయింది. తల్లి, కుమారుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వరి కోలాట బృందం పరిచయ కార్యక్రమం శ్రీహరిపురం గుల్లలపాలెంలో నిర్వహించారు. కోలాటం మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని రాజేశ్వరి తెలిపారు. తమ సంస్థలో ఇప్పటికే 2500 మంది సభ్యులున్నారని, ప్రతిరోజు జరిగే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తామన్నారు. రాజరాజేశ్వరి కోలాట నాట్యకళ సంక్షేమ సంఘాన్ని స్టార్ట్ చేశానండి. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మహిళలకు ఒక స్ఫూర్తి. వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోతారు. వంట, ఇంట్లోని భర్తను చూడడం, పిల్లలు చూడడం ఇది కాదు.
అక్కడ నుండి గడప దాటి బయటకు వస్తే సమాజంలో మనం చేయాల్సిన చాలా మంచి పనులు ఉన్నాయి. ఆ మంచి పనులకి మనమే ముందు నాంది ఉండాలి. దీనివల్ల మన మన పిల్లలకి, మన కుటుంబాలకు కూడా ఒక మంచి పేరు తేవాలి. జరుగుతుంది కూడా, ఇది సాధ్యపడుతుంది అనని. తర్వాత మా సంక్షేమ సంఘంలోని చాలామంది పేదవాళ్ళు ఉన్నారండి. వాళ్ళ పిల్లల చదువుల పరంగా కానీ, వాళ్ళ తాలూకా కష్టాలు ఏదైనా కానీ వాటిని కూడా మేము చూసుకోవడానికి, అండ్ మేము ఆధ్యాత్మికంగా కూడా కోలాటం చేస్తున్నామండి. గుడిలో వాటిల్లో కూడా అక్కడ కూడా ఆధ్యాత్మికంగా మా ప్రచారానికి కూడా మేము చెయ్యొచ్చు. చాలామంది వెనుకబడి ఉన్నారు, దేవుడు అది ఏది తెలియకుండా. అలాంటివి కూడా మేము ప్రచారం చేయొచ్చు అనే ఉద్దేశము. ఈ మధ్య కాలంలో మేము ఢిల్లీ దాకా కూడా వెళ్ళొచ్చామండి. బృందావనం వెళ్ళాము. అలాగే మాకు సింహాచలంలో ఈవో గారి చేతుల మీదుగా నేను సర్టిఫికేట్ కూడా పొందానండి. గాజువాక కైరళి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓణం ఉత్సవాలు కళాత్మకంగా జరిగాయి. గ్రీన్ సిటీలో నిర్వహించిన ఈ వేడుకల్లో కేరళీయులు ప్రదర్శించిన వైవిధ్యమైన నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తమ ప్రాంత సాంప్రదాయాన్ని అందరితో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్ బిజు, అతిథులు లారెన్స్ ఫెర్నాండెజ్లు అన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ పిళ్ళై, క్లబ్ కార్యదర్శి శ్యామ్జా తదితరులు పాల్గొన్నారు. కేరళస్ అందరూ ఇక్కడ వైజాగ్ ఇది యాక్చువల్లీ ఎందుకంటే మన వేరే స్టేట్ కదా, అందుకే అందరూ ఒక ఏరియాలో గ్యాదరింగ్ చేసి అక్కడ ఓణం పండుగ అంటే మనకు కేరళ ఫుడ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ. మన అసోసియేషన్ అంటే ఒక 82లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 44-45 సంవత్సరం అయింది. ఎవ్రీ ఇయర్ మన ఇలాగా సెలబ్రేట్ చేస్తారు, ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. కేరళలో ఇంత గ్రాండ్గా చేరేమో కానీ మన అవుట్ స్టేట్ వచ్చేటప్పుడు అందరూ కలుస్తున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ క్యాడర్ అందరూ ఇక్కడ కలుస్తాం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం లేదు, అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరూ భోజనాలు చేస్తూ మా ట్రెడిషనల్ వే ఆఫ్ భోజనాలు అరిటాకు మీద 10 దగ్గర ఒక 26-30 ఐటమ్స్ కూరలతోని అరిటాకులు ట్రెడిషనల్ వేలో మనం భోజనం చేయడం, అందరూ కలిసి భోజనం చేయడం అదొక పెద్ద ఒక సంభవం. దాన్ని ఓణం సద్య అంటారు. తమ సభ్యుల జోలకొస్తే ఊరుకునేదే లేదని ఉత్తరాంధ్ర ట్రక్ ఓనర్స్ అండ్ సప్లైస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జ్యోతిరెడ్డి హెచ్చరించారు. గాజువాక్లో జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంఘ సభ్యులపై బెదిరింపులకు పాల్పడితే పోలీసులను ఆశ్రయించి న్యాయబద్ధంగా బుద్ధి చెబుతామన్నారు. సభ్యుల వాహనాలను ఆపి బెదిరించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సాయిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జానకి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజా తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆనందంగా భోజనాలు పెట్టుకుని అందరూ కలవడం జరిగింది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజున ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, బయట అసోసియేషన్ వాళ్ళు గణేష్ రెడ్డి గారు, లేకపోతే నిన్న మా అసోసియేషన్ నుంచి రిజైన్ చేసిన భాష, ఎవరైనా ఇబ్బంది పెడదామని చూస్తే మాత్రం ఈ రోజు వరకు మేము ఏంటంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని చూసాము. లేదు మీరు అదే విధంగా తిరిగి మాతో గొడవలు పెట్టుకుందాం, ఇష్యూస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం రేపటి నుంచి మేము కూడా గాజువాలో కూర్చోవడం జరుగుతుంది. టాస్క్ ఫోర్స్ కమిటీ కింద చక్రి అన్న అబ్బాయిని నియమించడం జరిగింది. ఈ చక్రి అండ్ టీమ్ రేపటి నుంచి టాస్క్ ఫోర్స్ కమిటీ కింద ఉత్తరాంధ్ర అసోసియేషన్కి ఆఫీస్లో కూర్చుంటూ వాళ్ళకైనా సమస్యలు వచ్చినా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి చక్రి అందుబాటులో ఉంటాడు. అసోసియేషన్ సభ్యులందరూ కూడా చక్రి నెంబర్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా చక్రిని కాంటాక్ట్ చేయండి, చక్రి మీకు అందుబాటులో ఉంటాడు. రెండోది, గణేష్ రెడ్డి అండ్ కో డెకాయిటీ టీం కింద తయారయ్యి బల్లు దగ్గరికి వెళ్ళి బల్లు ఆపి, లేదా మా ఆఫీసులకు వచ్చి దాడి చేద్దామన్నా, లేదు మమ్మల్ని ఏదో తప్పుగా మాట్లాడినా మాకు జరిగిపోయేది ఏమీ లేదు. నువ్వు మా వల్ల పైకి వచ్చావు అన్న విషయం మర్చిపోయి మమ్మల్ని అడ్డు పెట్టుకుని నువ్వు అసోసియేషన్లో దూరి
మమ్మల్ని అడ్డు పెట్టుకుని పైకి వచ్చామన్న విషయం మర్చిపోయి ఈరోజు మా మీద మాట్లాడదాం అనుకుంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు ఎదురుగా వచ్చి మాట్లాడు. నువ్వు ఆడితో ఇడితో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి లేకపోతే ఇంకోటి చేద్దాం అంటే మాకు జరిగిపోయేది ఏమీ లేదు. నువ్వు ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదురుకొచ్చి మాట్లాడు. హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ చైర్మన్ ఆలీ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై సుదీర్ఘ చర్చ. ఆన్లైన్ డేటా సెంటర్లలో సిబిఐ దాడులు, రుషికొండ బిర్లా జంక్షన్లలోని కేంద్రాల్లో 20 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు. తిరుపతి జిల్లాలో చిరుత కలకలం, అప్రమత్తమైన టీటీడీ ఫారెస్ట్ అధికారులు. యోగాసనాలు, వ్యాయామంతోనే గుండె ఆరోగ్యం పదిలం, మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 2K వాక్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.